మూడవది ఏంటో తెలుసా? దేవుని శక్తిని లోకానికి చూపటానికి సేవకులు సేవకురాళ్లే కాదు, క్రీస్తును నమ్మిన వారందరూ నడుంగట్టాలి. నేను చాలాసార్లు నన్ను వెంబడించేటువంటి సంఘానికి చెప్పాను, నా ఆత్మీయ బిడ్డలకి ఎన్నోసార్లు చెప్పా. ఈరోజు చీరాల్లో ఉన్న బిడ్డలకి మీ అందరికి కూడా చెప్తున్నా, కూటమి అయిపోయిన తర్వాత అందరూ క్యూ కడతారు దైవజనుడు చేతులుంచాలని. అవునా కాదా? క్యూ కడతారు, మొత్తం చేతులుంచన్నా అని. మంచిదే, తప్పులేదు. దైవజనుడు చేతులుంచుట మంచిదే, కాదని నేను అనను, తప్పించుకోవడానికి చెప్పట్లా. నేనేమంటున్నానంటే, నేను చేతులుంచినప్పుడు మీ జీవితాల్లో కార్యాలు జరుగుటయే కాదు, యేసుక్రీస్తును నమ్మి రక్షణ పొంది ప్రభువుని వెంబడిస్తున్న నువ్వు చేతులుంచుట ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇది పాఠం. పెద్దాయనా, నీకు తెలుసా నువ్వు చేతులుంచినప్పుడు కూడా అవతల వాడికి కార్యం జరిగిద్దని? బైబిల్లో ఉంది, కావాలంటే చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు ఒక్కసారి చూడండి. ప్రార్థన చేస్తా. చూడండి, బైబిల్ దిమ్మా, బైబిల్ తీయాలరా, మీరు బైబిల్ తీయాలరా తల్లి, తీసి చూడాలా, నేర్చుకోవాలా, లైన్లోకి దిగాల. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. సోదరులాగా ఉండకూడదు మనం, సోది మోకాలు వేసుకొని. సోదరులాగా చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుగ్గా ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. నమ్మినోళ్ళు అంటే ఎవరు? బాప్తిజం పొందినోళ్ళ పొందినోళ్ళు నమ్మినోళ్ళు అంట. ఈ నమ్మినోళ్ళ వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయంట. నేను చెప్పలా, బైబిల్లో ఉంది, చదువు. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొట్టేది పాస్టర్లా విశ్వాసులా? దెయ్యాలను వెళ్ళగొట్టేది పాస్టర్లా విశ్వాసులా? పెద్దగా చెప్పాలి. అక్కడ ఏం చెప్పాడు? నమ్మిన వారు ఎవరి వలనైనా సరే దెయ్యాలు పోతాయి. అది అక్కడ వాక్యం. కానీ నీకు అవతల దెయ్యం బట్టి అంటే నీకు ఇక్కడ దడ స్టార్ట్ అయింది. అంతేకాదు, పీడకలు వస్తేనే 3 రోజులు నిద్రపోవు. నేను 3 సార్లు ప్రార్థన చేయాలా, అయినా సరే దడ ఆయాసం తగ్గదు కొంతమందికి. ఏం విశ్వాసం అమ్మాయి నువ్వు? అమ్మా, ఏం విశ్వాసి తల్లి నువ్వు? ఏం విశ్వాసి బాబు నువ్వు? అసలు నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యములు పోతాయి అని రాస్తుంది అక్కడ. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం నుంచి, 1 కొరింథీ పత్రిక 3:16 నుంచి, అదే 1 కొరింథీ పత్రిక 6:19 నుంచి మీరు చూడగలిగితే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అక్కడ వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మళ్ళీ చెబుతా, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి, యోహాను సువార్త 14:16, అపోస్తల కార్యము 2:38, 1 కొరింథీ పత్రిక 3:16, అదే 1 కొరింథీ పత్రిక 6:19. ఇందులో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని వాక్యం చెప్పింది. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యం పోవటంగా, నీలో ఉన్న దేవుడు ఆజ్ఞాపిస్తాడని నువ్వు నమ్మాలి. అది విషయం. అర్థమైందా? నిన్ను చూస్తే దయ్యం ఎందుకు పోయింది? పట్టుకొని 4 బాధిద్ది నిన్ను. కానీ నువ్వు ఆజ్ఞాపిస్తే ఎందుకు పోయిందో తెలుసా? దయ్యం నమ్మి బాప్తిసం పొంది కడగబడ్డావు కదా, అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడు, ఆయనను చూసి పోయిద్ది. నీలో ఉన్న దైవాత్మను బట్టి పోయిద్ది దురాత్మ. ఇది ఓన్లీ పాస్టర్లకు పరిమితం కాదు. ప్రభువునందు విశ్వసించిన వారందరికీ అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఇది ఎంతమందికి తెలుసు? సరే, ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడు చూపించాగా, ఇక మర్యాదగా రెడీగా. అదంతా పాస్టర్ల పని. ఈ అమ్మాయికి ఎంత ఏం పట్టింది? పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు అనొద్దు, నువ్వు గద్దించు, వెళ్ళిపోయింది అది. ఎంతమందికి అర్థమైంది? ఆ తర్వాత అన్నాడు, మీరు చేతులుంచుట వలన రోగములు తొలగిపోతాయి, రోగులు స్వస్థత నొందెదరు అన్నాడు. నీ సమాజంలో నువ్వు ఎలా తయారు కావాలంటే,
సమాజానికి ఒక దీపంలాగా నువ్వు తయారు కావాలి. నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరగాలి. ఆ మెట్టుకు నువ్వు ఎదగాలి. ఆ స్థాయికి దేవుల్లో నువ్వు కనెక్ట్ అవ్వాలి. జస్ట్ నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందితేనే నీకు ఈ పవర్ ఇస్తున్నాడు దేవుడు. ఇంకా దేవునికి సరిగ్గా నువ్వు కనెక్ట్ అయ్యావంటే నువ్వు తాకిన వ్యక్తి స్వస్థత పొందుతారు. నా చేతులు కాదురా తల్లి, నువ్వు చేతులుంచుట ద్వారా రోగులు స్వస్థత పొందిన సాక్ష్యాలు లేవాలి. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు అని ఎలీషాను గురించి చెప్పబడినట్లు, ఇదిగో మా సమాజంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు, ఒక భక్తురాలు ఉంది, ఆమె ప్రార్థిస్తే చాలు, ఆమె చేతులుంచితే చాలు, కార్యం జరిగిద్దనే విశ్వాసం ప్రజల్లో రావాలి. ఈ విధమైన అంతస్తుకి సువార్త వాక్యం ప్రకటించుటలోను, ప్రార్థన అనుభవంలోను, అలాగే స్వస్థపరిచేటువంటి ప్రార్థన చేసేటువంటి మెట్టులోను విశ్వాసులందరూ ఎదగాలి. 4వది క్యారెక్టర్, సమాజానికి మంచి మాదిరి ఇచ్చేటువంటి మెట్టులో కూడా విశ్వాసులు ఎదగాలి. ఇంక అయిపోయింది. ఎంతమందికి అర్థమైందండి? నీకు నిజంగా అర్థమైందా? ఆ మెట్టుకు నువ్వు ఎక్కితే నువ్వు ఒక సేవకుడివి, సేవకురాలిగా రూపాంతరం చెందుతావు. తర్వాత దేవునికి మహిమ. నువ్వు పాస్టర్ అయ్యి అనిపించుకోకపోయినా పర్వాలా, కానీ నీ వలన మాత్రం దేవుని శక్తి లోకాన్ని స్పర్శించుద్ది. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని పౌలు చెప్పాడు. కాబట్టి నన్ను వెంబడించే బిడ్డలందరికీ నేను చెప్తున్నా, శాలేమన్న చేతుల కోసం మీరు పరితపించడం, ఎదురు చూడటం కాదు, మీ చేతుల కోసం అన్యజనులు పరితపించే స్థాయికి నువ్వు ఎదగాలమ్మా అని చెప్తున్నాను. ఇది నిజంగా నీకు అర్థమైతే సిద్ధపడు. నువ్వే లోకాశల్లో పడి మునుగుతా తేలుతా ఉంటే ఇతరులను వెలిగించే పొజిషన్ ఎప్పుడుకి వస్తావు? ఆ మెట్టుకి ఎప్పుడు వస్తావు? నీకు వదిలేసి దేవుని కొరకు అంకితమై, నా సమాజంలో నేను అలా ఉండాలని డిసైడ్ అయ్యా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, క్యారెక్టర్లోనూ, ప్రార్థనా జీవితంలోనూ, సువార్త వాక్య ప్రకటనలోనూ, దేవుని శక్తి లోకానికి చూపుటలోనూ, దేవుని కొరకు దేవుని శక్తి ప్రవహించడానికి ఒక వాహకంగా నేను ఉండాలని ఆశపడ్డా. అందుకోసం ప్రార్థించా. మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడైతే ఆ విధంగా నన్ను చేసి వాడుకున్నాడు, సమాజాన్ని కదిలిచ్చాడు. ఒక సమాజాన్నే కదా, ఇప్పుడు అనేక సమాజాన్ని కదిలించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఇదంతా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే దేవుడు నాకు నేర్పిన అనుభవాలు. అన్నీ పాస్టరే చేయాలి, అన్నీ పాస్టర్లే చేయాలి, పాస్టర్లే చేయాలంటే నువ్వెందుకు గాడిదలు కాస్తావా? నువ్వేం చేస్తావురా? నా బిడ్డలందరూ సంపూర్ణులు కావాలని కోరుకున్నాడు యేసయ్య. మరి నువ్వేం చేస్తా? కానీ ఎంతమంది ఇలాంటి విషయాలు ఆలోచించారు? బహుశా వినపడలేదేమో ఇప్పటి వరకు మీకు ఇవి. ఈరోజు వినపడ్డాయిగా. ఓ తీర్మానం చేయి. చేస్తావా? ఎంతమంది సిద్ధపడుతున్నారు? నేను చెప్పినట్టు ఈ 4 విషయాల్లో నువ్వు కానీ తయారైతే సైతానుగాడికి సరిగ్గా ఇద్ది. నేను చెబుతున్నా కదా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇక సమాజాన్ని ప్రభావితం చేసే యోధులుగా తయారవుతారు. వాళ్ళ వల్ల ఉజ్జీవం స్టార్ట్ అయింది. నన్ను వెంబడించేటువంటి ఆత్మీయ బిడ్డల్లో చాలామంది అట్లా తయారైన వాళ్ళు ఉన్నారు. చోగ్గా నిజంగా ఆదివారం వచ్చి వాళ్ళు సాక్ష్యాలు చెబుతారు. లైవ్లో ఉంటే వినండి. వాళ్ళ సాక్ష్యాల్లో శాలేమన్నా ప్రార్థన చేశాడు, ఇలా జరిగింది, శాలేమన్నా ప్రార్థన చేశాడు, అలా జరిగింది, అయ్యగారు చెయ్యి పెట్టాడు, మామూలుగా జరగలేదు, ఇట్లాంటివి వినబడవు. నీకు కావాలంటే విను. అయ్యగారు నెత్తి మీద చేతులు ఉంచడం ఇలా జరిగిందని వినబడవు. కార్యాలు జరుగుతాయి, కానీ నేను చెప్పనేను. ఎక్కువ సాక్ష్యాలు ఏమి వినపడతాయి తెలుసా? ఇలా సమస్య వచ్చింది ఫలానోళ్ళకి, నేను ప్రార్థించాను, నా ప్రార్థన వారి ప్రార్థన దేవుడు విని అద్భుతం చేశాడు, ఇదిగో సాక్ష్యం అని తీసుకొస్తారు. నా బిడ్డలు తీసుకొస్తారు. కార్యం వాళ్ళు సాధించుకొని తీసుకొస్తారు. అది ఇక్కడ విచిత్రం. నేను కాదు, నా పిల్లలు అలాంటి వాళ్ళుగా తయారవడానికి కృపనిచ్చాడు దేవుడు. సోదరులు హాఫ్ మైండ్ వాళ్ళు కాదు, అన్న ఏం చెబుతున్నాడు, ఆయన సోప్ ఏందని తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టేటువంటి
ఆలోచనాపరులైన జ్ఞానవంతుల్ని దేవుడు నాకు ఆత్మీయ బిడ్డలుగా దయచేశాడు. అందుకే దేవుని కృపను బట్టి ఇన్ని ప్రాంతాల్లో ఇంత ఉజ్జీవాన్ని చూడగలుగుతున్నా. నిద్రమోహం వాళ్ళైతే, ఇటుని వదిలిపెట్టేవాళ్ళు అయితే ఏమో కానీ అన్నాడు లాగుతున్నాయి, నువ్వు 8:30 కానీ మొదలుపెట్టి 1:30 దాకా సాగు కొడుతున్నావు. అన్న మనసులో మాటలు భలే తెలిస్తే అన్నాను నీకు. నాకు అందరి సైకాలి చదివి కూర్చున్నాడా, ఇట్లాంటి వాళ్ళు కాదు. మ్యాటర్ తీవ్రతను తీసుకొని రోషం కలిగి పగ్గున మండే వాళ్ళని దేవుడు కృప చూపాడు. ఈరోజు చీరాల్లో మీ అందరికీ అదే చెప్తున్నాను నేను. మీరందరూ అట్టివారై ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఆ విధంగా మీరు తయారైతే ఫైనల్ ఫినిషింగ్ టచ్, ఆ దేవాలయం దేవుడు నివసించే స్థానంగా ఎలా ఉందో అలాగ నీవు నేను మనం కదిలే దేవాలయాలమవుతాం. అర్థమైందా? ఏమవుతాం? మనమే ఒక దేవాలయం అవుతాం. ఇంతకు మందిరం అదే ఇదే? పెద్దగా చెప్పండి. మరి ఏడ కూర్చున్నారు ఏంది? దేవుడు ఉండేది అక్కడ ఇక్కడ మందిరంలో కదా, మరి ఆడ కదా ఉండాలి మీరు అందరూ. అంటే మీకు అర్థమైపోయింది. నేను ఇక్కడ కాకుండా ఆ హైవే రోడ్లో కూర్చున్నాను అనుకో, మీరందరూ అక్కడ కూర్చుంటారు. టెంటులు లేకపోయినా సరే, ఎండకు మండుతానని ఇసురుకుంటానైనా సరే. ఎందుకంటే ఆ దేవాలయంతో పాటు దైవజనుడు కూడా ఒక దేవాలయం అని మీరు గుర్తించాలి. అందులోనే కాదు, ఇందులో కూడా దేవుడు నివసించి నీతో మాట్లాడతాడని నువ్వు నమ్మావు. అప్పుడు ఇదేమైంది? కదిలే దేవాలయం అయింది. ఇలాగున నువ్వు తయారు కాగలిగితే కదిలే దేవాలయం నువ్వే తల్లి. నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్నా, పొలంలో ఉన్నా, కంపెనీలో ఉన్నా, నువ్వు జాబ్ చేసే ప్రదేశంలో ఎక్కడున్నా సరే నువ్వు కదిలే దేవాలయం. దేవుడు నీలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు, ప్రజల్ని స్పర్శిస్తాడు, ప్రజల్ని స్వస్థపరుస్తాడు, ప్రజల్ని విడిపిస్తాడు. అలా తయారు కావాలి. తప్పకుండా నేను ప్రార్థన చేస్తానన్నా, సిద్ధపడతాను. అలాగా పరిచర్యలోకి ఇన్వాల్వ్ అవుతానన్నోళ్ళు చేతులు ఎత్తండి. తప్పకుండా నేను పోరాడతానన్నా, నేను కూడా దేవుని పనికి ఒక పాత్రగా తయారు కావాలని సిద్ధపడతానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తాను. చేతులు ఎత్తిన వారందరినీ నా తండ్రి ఆశీర్వదించి కదిలే దేవాలయాలుగా, సమాజాన్ని ప్రభావితం చేసే యోధులైన పనివారుగా, ఒక గొంతుక ముయ్యబడితే 1000 గొంతులు లేచి సువార్త జ్వాలను రగిలించేటువంటి యోధులుగా నా తండ్రి మనందరినీ తయారు చెయ్యునుగాక. ఆమేన్. ప్లీజ్ లైవ్లో ఉన్నోళ్ళు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కానీ మాటలు పెడచెవిన పెట్టొద్దు, త్రోసివేయొద్దు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆలోచిస్తా.